ఘనంగా వరుణ్ 78వ జన్మదినం. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ వరుణ్ 78వ జన్మదినం కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు, స్నేహితుల సమక్షంలో సేవా కార్యక్రమాలతో ముగించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె శ్రీమతి పైడిశెట్టి జయంతి, ఆయన బావగారు రాష్ట్ర కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, స్థానిక నగర కమిటీ మరియు మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు కోరాడ హరిగోపాల్, ఆయన కుమారుడు అందవరపు ప్రసాదరావులు సభలో మాట్లాడి ఆయన ప్రాముఖ్యతను, సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ స్థానిక రోటరీ క్లబ్కు 1 లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. అదేవిధంగా సోంపేటకు చెందిన పొట్నూరు సాయి రోహిత్ లివర్ ఆపరేషన్ సహాయ నిధికి 50,000 రూపాయలు సోంపేట సంఘం అధ్యక్షులు చెక్కును అందజేశారు. వరం గారికి ఆశయాలు, అభిప్రాయాల మేరకు భవిష్యత్తులో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపడతామని కుటుంబ సభ్యులు సభలో వివరించారు. ఈరోజు కార్యక్రమాలు ఉద్దేశించి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన కుల ప్రముఖులు, పట్టణ ప్రముఖులు, సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అందరూ కూడా ఇవాళ నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడం వాళ్ళు మా అందరికీ మీ పట్ల ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇది నాన్నగారికి నిజమైన నివాళి అని నేను భావిస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా కాలం ఎంత తొందరగా పరిగెడుతుందంటే వెనక్కి చూస్తే ఆల్రెడీ 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 5 సంవత్సరాల్లో కూడా మన నాన్నగారికి ఏవైతే ఇష్టమో ఆ కార్యక్రమాలన్నీ చేసి మనందరి తాలూకా ఆలోచనలు కూడా అందరికీ తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందని కార్యక్రమాలు గడిచిన 5 సంవత్సరాల్లో నాన్నగారు మనసుకి ఇంకా దగ్గరగా ఉండాలి అని అనిపించాలని ఆయనకు నచ్చిన కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చాము. మరి భవిష్యత్తులో కూడా మీ అందరి తాలూకా ఆలోచనలతో, సహాయ సహకారాలతో మరిన్ని కార్యక్రమాలు నాన్నగారి పేరుతో ఆయన ఆలోచనలకి, ఆశయాలకు తగ్గట్టుగా చేయాలని మేము ఆ భగవంతుడు మాకు ఆ శక్తి ఇవ్వాలని, నాన్నగారు ఆ బలం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన కమ్యూనిటీకి సంబంధించి అప్పుడు నాన్నగారు, ఇప్పుడు మావయ్య, సూరజ్ చిన్నాన్న, జిల్లా పెద్దలందరూ ఉన్నారు. అందరూ అనేక రకాలుగా ఆలోచిస్తారు. మన కమ్యూనిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా మంచి స్టెప్స్, ఏమైనా ఆలోచన చేయాలన్నప్పుడు ప్రసాద్, సంతోష్ ఇప్పుడు డాడీ తదాంతరం యాక్టివ్ అయ్యారు కాబట్టి మా ముగ్గురిని కూడా మీ అందరిలో కలుపుకొని మీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇంకొకసారి పేరుపైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూజ్యులు పెద్దలు కీర్తిశేషులు వరం గారికి, అదేవిధంగా పెద్దలు కీర్తిశేషులు అప్పలరాజు గారికి ఈరోజు 79వ వరంగారు జయంతి సందర్భంగా మన ప్రాంగణంలో వరంగారికి నివాళులు అర్పించడానికి, వారికి ఎక్కడున్నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వారి కుటుంబ సభ్యులైనటువంటి జయంతి గారు, ప్రసాద్ గారు, సంతోష్ గారు, బెనర్జీ గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా పట్టణ ప్రముఖులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలు అందరికీ, ప్రెస్ వారికి, హరగోపాల్ గారికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వరం గారు అంటే నేను మొన్ననే ఒక పెద్ద మెసేజ్ పెట్టాను వరం గారి గురించి. ఆ రోజు ఆ మెసేజ్లో ఆయన మనకి ఒక అంబాసిడర్, ఒక బ్రాండ్, కమ్యూనిటీకి ఒక ఐకాన్ లాంటి వ్యక్తిని ఆ రోజున, అంటే ఆ అర్థాలు వచ్చే విధంగా నేను మెసేజ్ పెట్టాను. ఆయన మనందరికీ ఒక మార్గదర్శకుడు. మన కమ్యూనిటీకి ఆ రోజుల్లో పెద్దలు సీతారామ స్వామి గారు, జనార్దన్ రావు గారు,
కిరణశెట్టి జనార్దనరావు గారు, తర్వాత పాలడం గోవిందరావు గారు, కొండలరావు గారు, వీళ్ళందరూ కలిపి ఆ రోజున వరంగల్ బ్లాక్స్ పెంచి ఆ రోజున సీతారామ స్వామి గారికి, గోవిందరావు గారికి వచ్చిన ఆలోచనలకి బలపరిచి ఒక కమ్యూనిటీకి ఒక సంఘం అనేది ఉంటే బాగుంటుంది, ఆ సంఘం అనేది ఏర్పడినప్పుడు మనకి సమాజంలో గుర్తింపు వస్తుంది. సమాజానికి కామెడీ అంటే మనల్ని అందరూ అన్ని రంగాల్లో కామెడీ జాతిని వినియోగించుకుంటారు, కానీ తగిన ప్రాధాన్యత అనేది ఇచ్చేటప్పుడు చాలా లోపభూయిష్టంగా ఉండేది. అయితే మనలో కూడా అంతక పూర్వం అనేక కుటుంబాలు, అనేక మంది పెద్దలు రాజకీయ పరంగా గౌరవాన్ని పొంది, దాన ధర్మాల ప్రకారంగా గౌరవాలు పొంది వాళ్ళు కూడా ముందుకు నడిచారు. కానీ అది వెలుగులోకి తీసుకురావడానికి, మొత్తం ప్రజానీకానికి ఈ జాతి అనేది ఒకటి ఉన్నది అని తెలియపెట్టేందుకు రాజకీయ పరంగా ఏదైనా సరే రాజకీయాల్లో మనం ఇముడు ఉంటేనే మనకి అన్ని రంగాల్లో మనం పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ విధానాన్ని వారి ద్వారానే, అంటే శ్రీ వరంగల్ ద్వారానే అది బయటకు వచ్చింది అన్న దానికి కారణమే ఒక రాజకీయ చదరంగం. ఆయన కమ్యూనిటీలో పుట్టినప్పుడు కూడాను అన్ని పార్టీల తాలూకా నాయకులతో అనుసంధానంగా ఉంటూ ఆయన ఒక పార్టీని కూడా ఎంచుకొని ఆ పార్టీలో సర్వైవ్ అవుతూ అన్ని పార్టీలకు కూడా గౌరవించే విధానం, స్వాగతించే విధానం, ఆదరించే విధానం, మహా నాయకులకు ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు అయితేనేమి, గవర్నర్లు అయితేనేమి, కేంద్ర మంత్రులు అయితేనేమి, సినీ యాక్టర్స్ అయితేనేమి, వాళ్ళందరికీ ఆదరించే విధానం శ్లాఘనీయమని చెప్పి సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దాన్ని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ఆ కొనసాగించవలసినటువంటి అవసరానికి గానే ఈరోజు కమ్యూనిటీలో ఉండేటటువంటి పెద్దలందరూ కూడా ఎన్ని విమర్శలకు గురవుతున్నా సరే, రకరకాల విమర్శలకి నాయకత్వం వహించాలంటే కమ్యూనిటీలో, మిగతా కమ్యూనిటీలో నాయకత్వం వహించిన వారికి ఎక్కడ విమర్శలు జీరో. ఇవే మన కమ్యూనిటీలో నాయకత్వం వహించిన వారికి విమర్శల పరంపర. వాటన్నిటికీ తట్టుకొని నాయకత్వాలు చేసి అందరికీ ఏకత్రాటి మీద నడిపిస్తూ కమ్యూనిటీ గౌరవాన్ని పెంపొందించడమే ముఖ్య లక్ష్యం. దానికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరూ ఉన్నారు. పెద్దలందరూ కూడా ఎన్ని రకాల భావాలున్నా క్రియాత్మకమైనటువంటి పరిస్థితి వచ్చేసరికి అందరూ ఒకే భావంలో ఉండి ముందుకు నడిపిస్తున్నారు. దీనికి మార్గదర్శకులే అప్పటి వరంగల్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి శ్రీ అప్పలరాజు గారు వారి దాన ధర్మాలు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వగైరా వచ్చినటువంటి పాలకులు శ్రీకాకుళం పట్టణానికి పాలకులు మీరు డెవలప్ చేశారు. దాన్ని ఎవరు కాదనడానికి లేదు. దీనికి అందరూ కూడాను సహకరించే చేశారు. జిల్లా ప్రాంతంగా మొత్తం అంతా కూడాను సహకరించి, ఎవరి తోచింది వాళ్ళు సహకరించి కార్యక్రమాలు చేశారు. మనం వాళ్ళ భావాల్ని, వరంగల్ ఆశయాల్ని, అప్పలరాజు గారితో ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయనలో ఉండేటటువంటి ఏవైతే ఆయన కోరికలు ఉండేవో ఆ కోరికలను తీర్చే విధంగా వాళ్ళు ఖర్చు వెచ్చాలని బ్యారేజ్ చేసుకోకన్నా కార్యక్రమాలు చేసి మనల్ని పొందుతున్నారు. ఈ విధంగా మీరు మనల్ని పొందండి. జాతిని పునఃస్థితిలో ఉండే విధంగా మీరు భాగంగా కృషి చేయండి. ఐక్యమత్యాన్ని ఈరోజు వరంగల్ జయంతి కార్యక్రమానికి పట్టణం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఒక పుస్తకం అవుతుంది. ఎందుకంటే జాతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. కలిగి కోమట్లో ముఖ్యమంత్రులు ఇంటికి వచ్చి అప్పటి రోజుల్లో నాయకులు వస్తే ఆతిథ్యం ఇచ్చే మనుషులే లేని రోజుల్లో శ్రీకాకుళంలో నాకు తెలిసి ఇంచుమించు 4-5 ముఖ్యమంత్రులు శ్రీకాకుళం వస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చారంటే ఆయన స్థాయి ఏమిటనేది అర్థమవుతుంది. ఆయన గురించి మనం చెప్పలేము. డీసీ విషయంలో కూడా అప్పుడు నేను ప్రయత్నించేటప్పుడు వైజాగ్లో మాట్లాడితే ఒక విషయంలో అక్కడి నుంచి ఇంటికి కూడా రాకుండా హైదరాబాద్ వెళ్ళిపోయి సుమారు 15 రోజులు అక్కడే ఉండి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.
ఆయనకి రోసయ్య గారితో మంచి సత్సంబంధాలు ఉండేవి. పార్టీలకు అతీతంగా జాతిపరంగా ఏమైనా కావాలంటే ఆయన ఆ స్థాయిలోనే పనులు చేయించేవారు. కాబట్టి ఆయన గురించి చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు గోవిందరాజుగా చెప్పినట్టు జాతికి చేస్తున్నారు ఆయన. కాబట్టి ఎలాంటి మరిన్ని పుట్టినరోజు మనం ఇదే విధంగా ఈ పుట్టినరోజు సందర్భంగా మొన్న వర్ధంతి జరిగింది. ఆ రోజు కూడా వారి కుటుంబ సభ్యులు జయంతమ్మ కానీ, ప్రసాద్ కానీ, సంతోష్ కానీ చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ నేను కోరుకుంటున్నాను, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ పుట్టినరోజు సందర్భంగా, వర్ధంతి సందర్భంగా చేసి ప్రజలకి కలిగిపోవడానికి మేలు జరిగే విధంగా ఆయన తరఫున ఆయన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి భగవంతుడు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి మరింత సేవ చేసే విధంగా వారికి సహకరించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నివాళులు చేసి వరంగా కోరుతున్నాను. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి అందరూ ప్రసాద్ గారు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆ కార్యక్రమాన్ని అందరూ ప్రసాద్ గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. కీర్తిశేషులు శ్రీ అందరపు వరానరసింహ మా నాన్నగారు 78వ జయంతికి ఇంతమంది విచ్చేసి నాన్నగారి పట్ల వాళ్ళ ప్రేమని చూపిస్తూ నిజమైన నివాళులు అర్పించారు. ఇవాళ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందదాయకం. అయితే ప్రతి సంవత్సరంలాగే నాన్నగారి జయంతి వర్ధంతికి మా కుటుంబ సభ్యులు వరం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. మీరందరూ కూడా మమ్మల్ని వెళ్ళిపెట్టి ప్రోత్సహించారు. అలాగే మొన్న 2వ తారీఖు జరిగిన వర్ధంతి కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్పంచుకొని మేము చేసిన కార్యక్రమాల్లో మీరు కూడా ఉన్నారు. అలాగే ఈరోజు 4 సెప్టెంబర్ నాన్నగారి జన్మదిన సందర్భంగా ఒక 2 మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేంటంటే శ్రీ వైశ్వరాజు అప్పలరాజు గారు మన కలింకోట్ల అభ్యున్నతికైతే ఎలాగైతే మనకు 32 సెంట్లు సైట్ దానం చేశారో మనకు ఆనుకొని ఉన్న సైట్లో కూడా 32 సెంట్లు, అదే 32 సెంట్లు రోటరీ క్లబ్ వారికి కూడా వాళ్ళకి ఇవ్వడం, రోటరీ క్లబ్ వారికి ఇవ్వడం జరిగింది. వైశ్వరాజు అప్పలరాజు గారు మా శ్రీకాకుళం రోటరీ క్లబ్ ప్రస్తుతానికి కిలంశెట్టి దుర్గారావు గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఆయన చేతుల మీదుగా వాళ్ళు కమిటీ మెంబర్ సభ్యులుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి శ్మశాన వాటికని రెనోవేషన్ చేస్తున్నారు. అలాగే వృద్ధులందరూ కూడా వాళ్ళ సంక్షేమాన్ని చూస్తున్నారు. అలాగే బిల్డింగ్ కూడా పునర్నిర్మాణం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వరం చారిటబుల్ ట్రస్ట్ నుండి రోటరీ క్లబ్ వారికి వారి కార్యక్రమాలు చేపట్టడానికి 1 లక్ష రూపాయలు విరాళం ఈ సందర్భంగా ఇవ్వడానికి వరం చారిటబుల్ ట్రస్ట్ నుంచి ముందుకు వస్తున్నాం. దుర్గారావు గారు వారి కమిటీ మెంబర్కి కోరుకుంటూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి ఇంకొంచెం ముందు మీ అందరి చేతుల మీదుగా సార్ మీరు చేస్తున్న చాలా మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మీతో ఉంటాం. మీరు అలాగే ముందుకు వెళ్ళాలండి. మళ్ళీ మీకు ఉపయోగపడే మంచి పనులు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి వెనక్కి ముందుకు వెళ్తే మొత్తం అందరూ రావాలి. ఓకే సార్. అన్న వెనక్కి రాన్న, ముందుకు వెళ్తే నీ చేతిలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర అధ్యక్షులు గోవిందరావు గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు కమర్షియల్ గారు, అలాగే నగర సంఘం ఓకే సార్. और